తెలంగాణకి కేంద్రం నుంచి నిజంగా నిధులు అందుతున్నాయా? సార్ ఇప్పటివరకు మొన్ననే ఒక బుక్లెట్ తయారైంది. హ్మ్. దీన్ని 44 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ పరిపాలించింది. ఇప్పుడు 1 ½ ఇయర్ అయినాయండి. యెస్. అవును. ఉత్తర తెలంగాణ కాంగ్రెస్ ఇచ్చిందేందో అడిగే ముందు వాళ్ళు చెప్పాలి. హ్మ్. ఏం ప్రాజెక్ట్స్ ఇచ్చిండ్రు? హ్మ్. ఇప్పుడేం ప్రాజెక్ట్స్ వచ్చినాయి? ఓకే. 3 ఎయిర్‌పోర్ట్‌లు లైన్‌లో ఉన్నాయి. హ్మ్. ల్యాండ్ ఇస్తలేవు. నిధులు ఇస్తలేవని బదనాం చేసే ముందు అవును. హ్మ్. ఆ డీపీఆర్ మాకిమ్మను. ఇగో ఈ ల్యాండ్ ఇచ్చినామని మేము రేపు తీసుకొస్తాం. హ్మ్. ఎన్ని రైల్వే ఇక్కడ ఉన్నటువంటి స్టేషన్స్ ఆధునికీకరించారు. హ్మ్. చేసిన హ్మ్. గిరిజన యూనివర్సిటీ ఇచ్చిండా? ఎన్ని వేల కోట్లకి ఇచ్చిండు? హ్మ్. నిన్న సార్ చరిత్ర పివి నరసింహరావును ఓడగొట్టినందుకు అనౌన్స్ చేసినటువంటి కోచ్ ఫ్యాక్టరీ కపూర్తాలకు ట్రాన్స్ఫర్ చేసింది కాంగ్రెస్ కదా! మరి ఇయాల ఇక్కడ ఆయనకి ఎందుకు ఇయ్యాలి? మోడీ గారు కోచ్ ఫ్యాక్టరీ ఎందుకు ఇయ్యాలి? హ్మ్. గిరిజన విశ్వవిద్యాలయం ఎందుకు ఇయ్యాలి?